ప్రతి చిన్నదానికి సారీ అని చెప్పడం, ఆ తప్పుల్ని మళ్లీ మళ్లీ చేయడం చాలామందికి అలవాటైపోయింది. అవతలి వాళ్ళు క్షమించారా లేదా అని కూడా ఆలోచించరు. ఒక అబ్బాయి ఒకరోజు ఇంట్లో చాలా అల్లరి చేశాడు. ప్రతి రాత్రి పడుకునే ముందు తన తప్పుల్ని క్షమించమని ప్రార్థించడం అతనికి అలవాటు. ఆ రోజు అతని తల్లి అతని ప్రక్కనే ఉన్నది. అతడు, మమ్మీ నువ్వు వెళ్ళిపో, నేను ప్రార్థన చేసుకోవాలి అన్నాడు. ఆమె, బాబూ నాతో చెప్పాల్సిందేమైనా ఉందా అని అడిగింది. అతడు, ఏమీ లేదు, నేను నీతో చెప్తే నన్ను తిడతావు, కాని దేవుడైతే క్షమిస్తాడు అన్నాడు. దేవుని క్షమాపణ పట్ల అతనికున్న దృఢ నిశ్చయతను చూచి తల్లి ఆశ్చర్యపోయింది. నిజమే, మన పాపాలను మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మతగినవాడు గనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. పాపశిక్ష నుండి విడుదల, క్షమాపణ పొందడానికి దేవుడే స్వయంగా ఒక ఏర్పాటు చేశాడు. దేవుడు ఒకసారి మన పాపాల్ని క్షమిస్తే వాటిని మరెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఏ రోజుకా రోజు నిజమైన పశ్చాత్తాపంతో మన పాపాల్ని ఒప్పుకొని దైనందిన ప్రక్షాళన పొందుతాం.